వైసీపీ బలమైన పార్టీ కాదు, చెత్త పార్టీ, షెడ్లోకి వెళ్లే పార్టీ అని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అన్నారు. ఏపీలో జూన్ 4న కూటమి ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ దగ్గర దోచుకున్న డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయని, తమ దగ్గర కూడా డబ్బులు ఉంటే సింగిల్గానే వచ్చేవాళ్ళమన్నారు. ఏపీ ఈస్ట్ వెస్ట్లో వైసీపీ 10 సీట్లు గెలిస్తే అమ్మా న్యూస్లో పనిచేస్తామంటున్న పృథ్వీరాజ్తో మా ప్రతినిధి అంకిత ఫేస్ టు ఫేస్. హాయ్, నమస్తే. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే మనకి గుర్తొచ్చే నేమ్ పృథ్వీరాజ్ గారు. అయితే నాతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ వినగానే మీ నేమ్ గుర్తొచ్చేస్తుంది అందరికి. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని ఇయర్స్ అవ్వలేదమ్మా, 26 ఏళ్ళే, 30 ఏళ్ళు కాదు. అదేదో మేనరిజం అనేది వాడేది. అదంటే ఆ డైలాగ్ అసలు ఎప్పుడు ఫెమిలియర్ డైలాగ్ అది. అందరూ ఆ డైలాగ్ తోటే పిలుస్తారు. నా పేరు ఎవరికి తెలియదు సార్. అయితే ఇప్పుడు ఆంధ్ర పొలిటికల్ లో చూసుకుంటే సార్, వైసీపీతో మీ అనుబంధం చాలా వరకు ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. సో అసలు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమి ప్రభుత్వం వస్తుంది. 136 సీట్లు, 21 పార్లమెంటు. పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారు. సో వచ్చేది జూన్ 4న కూటమి గవర్నమెంట్. సార్, ఇప్పుడు మీరు జనసేన పార్టీలోకి వచ్చారు. నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు వైసీపీ చూస్తే ఆయన ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు కూటమిగా ఎందుకు? ఆయన పార్టీ అంత పవర్ఫుల్ అని అనుకుని వీళ్ళు టీడీపీ గానీ బీజేపీ గానీ వీళ్ళు ఎందుకు కూటమి అయ్యారంటారు? ఆ పార్టీ స్ట్రాంగ్ అంటారు. ఆయన పార్టీ ఒక్కడే కదమ్మా, ఆయన దగ్గర దోచుకున్న డబ్బులు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మా దగ్గర కూడా డబ్బులు ఉంటే మేము ఒక్కడిగానే వచ్చేవాళ్ళం. లక్షల కోట్లు ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఒక దుర్మార్గుడిని తరిమి కొట్టాలంటే 10 మంది కలవాలి. ఒక పిచ్చి కుక్కను పారదోడాలంటే ఒకటి వల్ల కాదు. ఒక 10 కర్రలు పట్టుకుంటా కానీ కుక్క పారిపోదు. అది సార్, చూస్తే ప్రజలైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి కూటమిలో కాకుండా ఆయనకైనా ఇండివిజువల్ గా ఉండుంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్? ఇండివిజువల్ గా ఉన్న ప్రజలు ఎవరమ్మా? ఎవరు చెప్తారు అలాగా? పని పాట లేని వాళ్ళు. అంతకుముందు విడిగా ఉండి 105 సీట్లు నిలబడ్డాడు. ఎన్ని గెలిపించారు ప్రజలు? ఒకటి గెలిచినోడు కూడా అటు పోయాడు. రాపాక వరప్రసాద్ రాజోలు. అందుకని ఇండివిజువల్ గా ఉండి 105 సీట్లు నిలబడ్డారు. ఒకడు కూడా ఓటేయలేదుగా. ప్రజలేమనుకోవట్లే. ఈ పార్టీలో ఉన్న కొంతమంది మాట్లాడతారు అంతే. ప్రజలు ఎవరు? ప్రజలు మంచి నాయకుడు కావాలి, అద్భుతంగా మమ్మల్ని బయటపడేయాలి కష్టాల నుంచి, మంచి లీడర్ రావాలి. అది పవన్. కూటమిని గెలిపించాలి. కూటమి వచ్చేది జూన్ 4. 3వ తారీఖునే మేమందరం వెళ్ళిపోతున్నాం. అక్కడ ఒక పెద్ద బెంగాల్ నుంచి ఒక పెద్దది మా సెంటిమెంట్ గా ఒక పెద్ద బ్యాండ్ ఒకటి తెచ్చాం. ఆ బ్యాండ్ వాయిస్తూ ఉంటాం, మీకు కనపడతా ఉంటాం. మీరు వైసీపీ కూడా ఇండివిజువల్ గా ఉండి వాళ్ళకి బలం ఉందనేసి ప్రజలు నమ్ముతున్నారు. మీరు అంటున్నారు, ప్రజలు అంటలా. 44 రోజులు మండుటెండలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో తిరిగాం. మేము ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడలే. కలవాలమ్మా. నేను చెప్పాక పిచ్చి కుక్కను కొట్టాలంటే 10 మంది కర్రలు పట్టుకోవాలి. అది అవ్వదు. అది ప్రజలే అంటున్నారు, ఈ ప్రభుత్వం మాకు వద్దు, మాకు గవర్నమెంట్ కావాలి. వాళ్ళు ఈస్ట్ వెస్ట్ లో 36 సీట్లు ఒక 10 గెలవమనండి చాలు. నేను వచ్చి మీ ఛానల్లో పని చేసుకుంటా, సినిమాలు వదిలేసి రాజకీయం వదిలేసి. అవ్వదు, అయ్యే పని కాదు. ఇంకేంటంటే ఓడిపోయే ఏమంటారు చూసారా, అది సౌండ్ ఎక్కువ ఉంటుంది అంటారు. అలాగా మేము వచ్చేస్తున్నాం, వైజాగ్లో హోటల్ బుక్ చేసాం. మేము వైజాగ్లో అందరిని అడిగాం. ఆడెవడో పిచ్చోడు మాట్లాడితే మీరు ఎందుకంటే అవన్నీ పట్టించుకున్నారు. మేము వెళ్ళిన ప్రతి చోట ఎమ్మెల్యే మేము ఈయన్ని గెలిపించుకోలేకపోయాం. పోయినసారి నేరలో ఓడిపోయాను. ఈసారి ఆయనకి మేము మద్దతు ఇవ్వాలి. ఆయన ఉంటే బాగుంటుంది. ఈసారి మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీతో పాటు 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీ ఓట్లు ఉంటాయి. మీ ఇండివిజువల్గా మీకు ఒక 5,000 ఓట్లన్నీ వస్తాయి. ప్లస్ మా 2 పార్టీల ఓట్లన్నీ మీకు జాయిన్ అవుతాయి. సో అలాగా ఆలోచిస్తాం జనం. బిలో మిడిల్ క్లాస్ లేడీస్, మధ్యతరగతి లేడీస్, బీసీ లేడీస్, బ్రాహ్మణుల్లో ఉన్న మహిళలు, రాజుల్లో ఉన్న మహిళలు, కాపుల్లో ఉన్న మహిళలు, కమ్మర్లో ఉన్న మహిళలు, ఇంతమంది వేస్తుంటే మహిళలు మా పక్కన లేకుండా వాళ్ళ పక్కన ఎలా అనుకుంటామండి? వాళ్ళు అంటారు బలమైన పార్టీ కాదు, చెత్త పార్టీ, షెడ్లోకి వెళ్ళిపోయే పార్టీ అని చెప్పండి మీరు, బాగుంటుంది.
సార్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది సార్. అంటే ఇండియా చూస్తే డెమోక్రాటిక్ కంట్రీ అనేసి అంటారు. ఇప్పుడు మోడీ 10 years పరిపాలనలో ఆయన ఎప్పుడు రిలీజియస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఏ మతమైనా ఒక్కటే అనేసి అంటారు. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎందుకు బీజేపీతో కలిసారు? ఇప్పుడు ఆ మాట మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాలి. నువ్వు ఎందుకు వెంకటేశ్వర స్వామి విగ్రహాలను శాలువాలు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అని అడగండి మీరు ఆ క్వశ్చన్. నువ్వెందుకు కలిసావు బీజేపీ తోటి? మేమేంటంటే పేదవాడికి దగ్గరగా, పేదవాడి ఉన్నతి కోసం, పేదవాడి సంస్కరణల కోసం, పేదవాడి సంక్షేమం కోసం ఒక దుర్మార్గున్న పాలదోలంటే అన్ని భావసారూప్యతోన్న పార్టీలతోటి కలవాలి. కాబట్టి ఇప్పుడు నీకో న్యాయం మాకో న్యాయం కాదు. నువ్వెందుకు పట్టుకెళ్ళావు? మరి నువ్వు క్రిస్టియన్, నువ్వెందుకు వెంకటేశ్వర స్వామి తీసుకుని పట్టుకెళ్ళి ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఫ్లైట్ ఎక్కితే ఒక పెద్ద విగ్రహం ప్రసాదం అమిత్ షా గారికి ఇచ్చి కాళ్ళకు మోగుతాడు. ఎందుకంటే టైం అయిపోతుంది. పీరియడ్ ఆఫ్ ఒకటి మీరు బలమైన పార్టీ అన్నందుకు ఒకటి చెప్తున్నాం మీకు. 32 కేసులు, 10 ఏళ్లు బెయిల్ మీద ఉన్న వ్యక్తి, 10 ఏళ్లు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో దగ్గర 1300 వాయిదాలు సుప్రీంకోర్టు జడ్జి కూడా ముక్కు మీద వేలేసుకున్నాడు. ఎవరో ఇలా చేశారు ఏంటి? ఇది వాళ్ళ చరిత్ర. మీకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు లేకపోతే సినిమాల్లో ఉంటాడు, నువ్వు రాజకీయాలు లేకపోతే జైల్లో ఉంటావు. అది తేడా. అంటే అందరికీ సపోర్ట్ చేయాలి కదా. ఒక ఖైదీని, ఒక దుర్మార్గుడిని, ఒక గొడ్డలు నమ్ముకున్న వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చూసిన వాళ్ళు ఒక నిజాయితీగా పరిపాలించిన పవన్ కళ్యాణ్ చూడరా? అది అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే అందరినీ ఈక్వల్ గా చూస్తారు. అందరినీ ఈక్వల్ గా చూస్తాడమ్మా. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆయన ఆస్తులు అమ్మి చనిపోయిన కౌలు రైతులకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడు. ఆయన అధికారం లేకపోయినా, డబ్బులు లేకపోయినా అన్ని అమ్ముకుని వచ్చిన వ్యక్తి. నీ దగ్గర డబ్బులు ఈయన సొంత ఏమి ఇవ్వట్లేదుగా. బటన్ రెడ్డి బయట నుంచి వచ్చిన మన డబ్బులే తీసుకొచ్చి బటన్ నొక్కుతున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు బటన్ నొక్కితే నీకు పేరు వస్తుందేమో, మాకు రాదన్నారు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి మొత్తం 96 మంది ఘోరంగా ఓడిపోతున్నారు వాళ్ళ దాంట్లో. అవుట్ ఆఫ్ 175 118 మంది అద్భుతంగా గెలుస్తున్నారు కూటమిలో. ఇది స్టాటస్. సార్ నాది ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రామ అయోధ్య ఓపెన్ అయింది కదా, రామ అయోధ్య. అయితే ఇప్పుడు ఒక గుడిని ఓపెన్ చేయాలంటే నవదంపతులు కలిసి పూజ చేసి ఓపెన్ చేయాలి అని చెప్తారు. కానీ మోడీ గారికి పెళ్లి అవ్వలేదు, కానీ ఆయనతో ఎందుకు చేయించారు? ఆయనకి పెళ్లి అవ్వలేదని మీకు చెప్పారా? మీకు పెళ్లి అయ్యి ఉండొచ్చు, కానీ ఒక్కరైతే కూర్చుని పూజ చేశారు కదా. అయ్యిందో అవ్వలేదో మనకి తెలియదు. బ్రహ్మాండంగా మీ అమ్మ ఛానల్ తరపున ఇవిడికి అవార్డు ఇవ్వాలి జర్నలిస్ట్ గా. ఒకటి చెప్తున్నా మీకు, జగన్మోహన్ రెడ్డికి పెళ్లి అయింది, నవదంపతులు కూర్చుని వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు ఇవ్వాలి. మరి ఆవిడెందుకు రాలా? దానికి సమాధానం చెప్పండి. రాష్ట్రంలో ప్రజలందరితో దానికి సమాధానం చెప్పించండి. జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్లి పట్టు వస్త్రాలు ఎక్కడైనా ఇవ్వాలంటే భార్యాభర్తలు కూర్చుని చేయాలి. నాట్ ఓన్లీ అయోధ్య కాదు, వెంకటేశ్వర స్వామి గుడిలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు రోజు అయిన అద్భుతమైన రోజు మే 28. మరి వారు సతీ సమేతంగా వెళ్లి పూజలు చేసి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు. ఆనవాయితీ అది. రాజశేఖర రెడ్డి గారు అంతే. ఈయన ఎందుకు వెళ్ళి ఇవ్వలేదు? మరి ఆమె వైఫ్ ని ఎందుకు తీసుకెళ్ళి? ఆమె వైఫ్ కాదా? భారతిరెడ్డి వైఫ్ కాదా? సో నా క్వశ్చన్ వచ్చేసి అదే క్వశ్చన్ ఇచ్చేయడం కాదు. ఇప్పుడు టెంపుల్ ఓపెనింగ్ అంత పెద్ద గుడి ఓపెనింగ్ అయినప్పుడు అసలు దంపతులు కదా చేయాలి అంటే. అమ్మా నేను చెప్పేది అంత పెద్ద గుడి, అయోధ్య గుడి ఇప్పుడు వచ్చింది చాలా కాంట్రవర్సీల మీద. వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఉన్నటువంటి దేవుడు, ప్రపంచంలోనే అతి సంపన్నమైన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. మరి అక్కడికి ఎందుకు నువ్వు వెళ్ళలేదు? దీనికి సమాధానం చెప్పాక అది అడగండి. ఒక నీ అధికారం ఉందని చెప్పేసి నువ్వేమో క్రిస్టియన్ మతాలన్నీ తీసుకొచ్చి నేను చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం సిలువలు కనపడినాయి అన్ని లైటింగ్లు అన్నిట్లో. దాన్ని అడగలే ఎవరు. నెక్స్ట్ ఇంకొకటి, ఇంటి ముందు తీసుకొచ్చి సెట్ చేశారు వెంకటేశ్వర స్వామి గుడి. ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి గుడి పెట్టి క్యాంపస్లో ఎదురుగుండా ఎత్తైన వేదిక మీద ఈయన కూర్చుని చచ్చిపోయినా ఒకటే నవ్వే, బతుకున్నా ఒకటే నవ్వే, ఇలా అన్నాడు. అది ఎంత తప్పది? విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన ఎదురుగుండా నిలబడతారు, నువ్వు ఎంత రెడ్డి అయితే మటుకు. వీటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది. మా అంటే ఈరోజు 28, ఇంకో 3 రోజులు, అదొక 7 రోజులు, వారం రోజుల్లో చరిత్ర అద్భుతంగా ఉంటుంది. సార్ ఇప్పుడు రేవ్ పార్టీ గురించి అడుగుతున్నాను సార్. అదే ఇప్పుడు హేమ గారు చూసుకుంటే మీరు చాలా వెల్ విషర్స్ కదా, అసలు దానిపైన మీ స్పందన? ఎవరికి వెల్ విషరు?
అంటే ఎవరు మీరంతా కలిసి ఒక ఉంటారు కదా సార్, కలిసి మేము ఎప్పుడు ఎవరితో కలిసి లేవండి. హేమ తోటి కలిసి అయితే మేము ఏదో సినిమాలో యాక్ట్ చేసామంటే కలిసి ఉన్నంత ఇదిలో సినిమాలో డైలాగ్ ఇస్తే షార్ట్ కట్ యాక్ట్ అంతే. ఆమె జీవితం గురించి ఆమె ఇది గురించి మేము చెప్పడం ఒకటే మటుకు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవ్ పార్టీ అనే డ్రగ్ పార్టీ అనే రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం పెట్టి తొక్కుతున్నాడు ప్రతిదాన్ని. సో హ్యాట్సప్ టు తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. సో ఈ సంస్కృతి మా శోషణకి, తెలుగు నటీనటులకి దీన్ని ఆపాదించొద్దండి మనవి. ఎవరైనా సరే, మేబీ మీరు చెప్పిన పేర్లు నేను చెప్పను, కానీ ఎవరైనా సరే మేము వెళ్ళాం, రేవ్ పార్టీలో పాల్గొన్నాం, మాకు డబ్బులు వచ్చినాయి, మా లైఫ్ మాది, మేము సినిమాల్లో మాకు అవకాశాలు రావట్లేదు, మేము అలా వెళ్తున్నాం. మాకు వాళ్ళు ఒక అమ్మాయి అంటది, ఆయన బర్త్డే పార్టీకి అసలు ఎవరో అంటే మాకు టికెట్లు వేశారు, ఇప్పుడు మీకు నేను టికెట్ వేస్తాను మీరు వచ్చేస్తారా? రారు కదా. అది వాళ్ళు కావాలి, ఒకటి చెప్పాలి కెమెరా ముందుకు వచ్చి, మేము వెళ్తాం, డ్రగ్స్ తీసుకుంటాం, తిరుగుతాం, మాకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు అని చెప్పమనండి. వి యాక్సెప్ట్.